కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు కొన్ని రకాల జబ్బుల్ని మరింతగా ఉధృతం చేస్తూ ఉంటాయి. చలికాలంలో షుగర్ పెరగటం అలాంటిదే. క్రమం తప్పకుండా మందులు మింగుతున్నా, ఆహార వ్యాయామాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నా కూడా రక్తంలో గ్లూకోజ్ శాతం ఎందుకు గాడి తప్పుతుందో తెలియక సతమతమవుతూ ఉంటారు. చలికాలంలో షుగర్ పెరగటానికి వాతావరణ పరిస్థితులకు తోడు వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గటం ఇలా చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో చలికాలంలో రక్తంలో గ్లూకోజ్ పెరగటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన కాలాలతో పోలిస్తే శీతాకాలంలో వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. సహజంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అయితే వీటన్నిటితో పాటు ఈ కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అందుకని ఈ కాలంలో సాధారణంగా చాలామంది మధుమేహం బారిన పడుతుంటారు. అలాగే షుగర్ ఉన్నవారికి మందులు వాడుతున్నా సరే అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. చలికాలంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి విటమిన్ డి లోపాన్ని ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. శీతాకాలంలో ఎండ తక్కువ సమయం ఉంటుంది. తగినంత ఎండ మనకు తగలకపోతే మన శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల ఇన్సులిన్ ప్రభావితమై తగ్గిపోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మధుమేహులు ఈ చలికాలంలో రోజూ కాసేపు ఎండలో కూర్చోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఇక చలికాలంలో తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. ఈ సీజన్లో వాతావరణం చల్లగా ఉండటంతో చాలామంది వ్యాయామాన్ని దూరం పెడుతుంటారు. శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో ఉదయాన్నే లేవలేకపోయినా కనీసం సాయంత్రమైనా ఓ గంట పాటు వ్యాయామాలకు కేటాయించుకోవాలి. ఇక చలికాలంలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. చల్లటి ఉష్ణోగ్రత వద్ద ఇన్సులిన్ ప్రభావవంతంగా పనిచేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటంతో ఈ సీజన్లో చాలామంది సరిగా నీళ్లను తాగరు. దీంతో మన శరీరంలో చాలినంత నీరు ఉండదు. నీరు తగినంతగా లేకపోతే మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ బయటకు వెళ్లడానికి వీలు కాదు. ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి శీతాకాలంలో మధుమేహులు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. రోజూ కాసేపు ఎండకు కూర్చోవడం, శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవడం, దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండటం, ఇన్సులిన్ను గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈ చలి సీజన్లో షుగర్ చక్కగా అదుపులో ఉంటుంది.